ఓకే, ఇక రాక్ స్టార్ గారి మ్యూజిక్ వినేసాము. ఇప్పుడు కాసేపు ఆయనకి మైక్ ఇచ్చేస్తే నేను ఇంకా రిలాక్స్ అవ్వచ్చమ్మా. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. చంద్రబోస్ గారు చెప్పినట్టు ఎవరి సంగీతాన్ని వింటే మనసు కూడా నిశ్శబ్దం అవుతుందో అలాంటి అద్భుతమైన సంగీతాన్ని అందించగల సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. We are proud of you, దేవిశ్రీ గారు. హాయ్ అందరికీ నమస్కారం. హౌ ఆర్ యూ? ఒక 1 year తర్వాత ఐ థింక్ వీఆర్ బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ. కదా అందరూ మాస్క్ తీయకూడదండి, మీరు మాస్క్ తీయండి అంటారేంటి? దిస్ ఇస్ నాట్ మాస్క్ ఎఫెక్ట్, దిస్ ఇస్ ద బాస్ ఎఫెక్ట్. సారీ, అయినా మాస్క్ వేసుకుని ఎందుకు మాడుతుందంటే యాక్చువల్గా మైక్సే వెరీ డేంజరస్ అని టాక్, ఎందుకంటే అందరూ అందులో మాడుతున్నారు కాబట్టి. సో మాస్క్ వేసుకుని మాడుతున్నాను, మాస్క్ తీసుకున్న తర్వాత చూసుకుందాం. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మెగాస్టార్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్ సార్. ఇందాక ఆచార్య మెగాస్టార్, యాక్చువల్గా ఆచార్య అనేది మీకు కరెక్ట్ టైటిల్ సార్, ఎందుకంటే మీ డైలాగులో ఉంది, నేను పాఠాలు చెప్పట్లేదని. కానీ మీరు చాలామందికి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన డైరెక్టర్స్కి, రైటర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, డాన్సర్స్కి అందరికీ కొన్ని వేల పాఠాలు నేర్పిన ఏకైక మెగాస్టార్ సార్ మీరు. సో ఆచార్య అనేది మీకు డెఫినెట్గా ది బెస్ట్ టైటిల్. ఎందుకంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి అనే ఒక ఫెనామినన్ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు మనం ప్లాన్ చేయొచ్చు. ఒక హీరోయిక్గా ఉంటూనే కామెడీ చేయొచ్చు, కామెడీగా ఉంటేనే ఎమోషన్ చేయొచ్చు, ఎమోషన్గా డాన్స్ చేయొచ్చు, డాన్స్ చేస్తూ ఫైట్ చేయొచ్చు. ఇన్ని చేయొచ్చని ఫస్ట్ టైం స్క్రీన్ మీద నిరూపించింది మీరే సార్. మీ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవాల్వ్ అయినాయి. సో మీరు డెఫినెట్గా ఆచార్య, అండ్ యూ హ్యావ్ టాట్ లాట్ ఆఫ్ లెసన్స్ టు నాట్ జస్ట్ వన్ ఇండస్ట్రీ సార్, టు ద ఎంటైర్ మూవీ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్ కోర్స్ ద వరల్డ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్, వి ఆల్ లవ్ యూ. అండ్ అలాగే సినిమాలో మన శివగారు చెప్పినట్టు మీరు గుణపాఠాలు కూడా నేర్పుతారు కాబట్టి ఎలా చూసినా మీరు ఆచార్యనే. అండ్ వీ లవ్డ్ యువర్ ట్రైలర్ సార్, శివగారు, వీ లవ్ ది ట్రైలర్ అండ్ వీ కాంట్ వెయిట్ టు విట్నెస్ ద మ్యాజిక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ వెరీ వెరీ సూన్. ఆర్ యూ రెడీ టు విట్నెస్ ఆచార్య? అది దాని తర్వాత ఉప్పిన సంగతికి వస్తే, లవ్ స్టోరీస్ ఎలాంటి సినిమాలు చేసినా లవ్ స్టోరీస్ మ్యూజిక్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. కాబట్టి చాలా కాలం తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఈ ఉప్పెన ఇది చేయటం నాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్, థ్యాంక్స్ టు డార్లింగ్ సుక్కుబాయ్, థ్యాంక్స్ టు బుచ్చిబాబు గారు ఫర్ డూయింగ్ దిస్ అమేజింగ్ మూవీ. నేను కొంచెం షార్ట్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే ఇందాక ఇంటర్వ్యూ చాలా మాట్లాడేస్తాం, టైం కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి. అండ్ బుచ్చిబాబు గారు అండ్ సుక్కు గారి ఆ గురు శిష్యుల రిలేషన్షిప్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మీది ఎప్పుడు అలాగే ఉండాలని, ఇంకా చాలా చాలా బ్లాక్ బస్టర్స్ మీరు చేయాలని కోరుకుంటున్నా బుచ్చి గారు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఈ సినిమా. ఎంత ఎంజాయ్ చేశానంటే బుచ్చి గారు ఫస్ట్ డే ఆ స్టోరీ చెప్పినప్పుడే ఈరోజు ఇలా జరుగుద్దని నాకు అర్థమైంది. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన ఒక కథ ఇది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మన వైష్ణవ్ తేజ్, వైష్ణవ్, యూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ అండ్ యూ గాట్ అన్ అమేజింగ్ ఫ్యూచర్. నేను ఇది మిమ్మల్ని పూజలో చూసినప్పుడే చెప్పాను, దాని తర్వాత రషెస్ చూసినప్పుడు కూడా చెప్పాను. You have got the looks, you have got the performance, and you're able to do every kind of emotion, and you've got a good voice where you can dub well and you can emote well. And alage, so all the best, Vaishnav. And Kriti, and you absolutely rocked the film and extraordinary performance chesaru, and you're going to get an amazing name for this, and both of you are going to rock. And mana Makkal Selvan, Vijay Sethupathi garu gurinchi చెప్పాలి అంటే ఆయన గురించి చెప్తేనే ఆయన గురించి తగ్గించినట్టే. ஏன்னா உங்களை பற்றி பேசினாலே உங்களுக்கு கொஞ்சம் கம்மி பண்ண மாதிரி தான், அதனால் பேசக்கூடாது. ஆனாலும் பேசணும். கலக்கிட்டீங்க சார், யூ ஜஸ்ட் ராக்ட் ఇట్. అందరూ ఒకసారి వేసుకోండి విజయ్ సేతుపతి గారికి. అది సార్, థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. వీఆర్ రియలీ ఆనర్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ నవీన్ సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. అండ్ కంగారు అండ్ మా శ్రీమణి గారికి, లిరిసిస్ట్ శ్రీమణి గారికి చాలా చాలా థ్యాంక్స్, అద్భుతమైన లిరిక్స్ రాసినందుకు.
అలాగే మనందరి ఫేవరెట్ మన బోస్ గారు అసలు మీ డ్రెస్ చూస్తుంటే జిల్ 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 జిగేల రాజా అలా ఉంది, అదిరిపోయింది. సో బోస్ గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు ఈ సినిమాకి. సినిమా గురించి అంత మాట్లాడాను కదా. సో ఏంటో గుంపులు గోవింది అర్థం కావట్లేదు. ఎనీవేస్, మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని పాటల్ని మీరు ఇంత సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. వీ లవ్ యూ గైస్. ఇందులో నీనవు నీలి సముద్రం జలజలపద అన్ని పాటలు మీకు బాగా నచ్చినాయి, హిట్ చేశారు, సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన సాంగ్ ఉంది, ఇంకా మీరు వినలా. అదేంటంటే ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా అనే పాటని, చాలా ఫెంటాస్టిక్ లిరిక్స్ అబౌట్ శివుడి గురించి అండ్ ఈ లోకాన్ని చూసి మమ్మల్ని ఆదుకోవయ్యా అన్నట్టు బోస్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద వన్ అండ్ ఓన్లీ చంద్రబోస్ గారు. ఈ పాట గురించి బోస్ గారు మాట్లాడతారు, కానీ దానికి ముందు ఈ పాటని ఈరోజు సర్ప్రైజ్గా మీ అందరి కోసం రిలీజ్ చేయాలనుకున్నాం. ఈ పాటను ఎవరు రిలీజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, మీరు కరెక్ట్గా చెప్పండి. కానీ మెగాస్టార్ చేయాల్సింది ఇంకో పెద్ద పని ఒకటి స్టేజ్ మీద ఉంది. దానికి ముందు ఈ పాట శివుడి గురించి, శివ కాబట్టి శివ కొరటాల గారు ఈ పాటను రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది మేము అందరం కోరుకుంటున్నాం. శివ సార్, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. సో ఈ పాట గురించి బోస్ గారు ఫస్ట్ అంటే పాట గురించి అంటే పాటలోని కొన్ని పంక్తులు చెప్పాలి. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చావు పుటకల వేదికలపై నటనకే నువ్వు రాజు వంట, నీకు తెలియని నాటకాన్ని నిప్పు కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా, పెద్ద పులులు నాట్యమాడగా చిన్ని చీమలు నలుగుతుండగా, లొసుగులున్న లోకరీతిని లోని కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. యాక్చువల్గా ఈ పాట బోస్ గారు రాసిన వెంటనే నాకేమనిపించిందంటే ఇప్పుడు ప్రస్తుతం మన వరల్డ్ ఉన్న పరిస్థితికి ఈ పాట చాలా చాలా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపించింది. శివ సార్, మీ అన్ని సినిమాల్లో మీరు ఏదో ఒక కొత్త విషయం, అంటే ఒక కమర్షియల్ మూవీలో కూడా ఒక కొత్త విషయం చెప్పడం అనేది మీరు ఒక కొత్త ప్రక్రియగా ప్రవేశపెట్టారు కాబట్టి యూఆర్ ఆల్వేస్ ఎడ్యుకేటింగ్ పీపుల్ విత్ సమ్ ఆర్ ది అదర్ వెరీ గుడ్ థింగ్ ఇన్ ఆల్ యూర్ మూవీస్. సో ఈ పాట శివుడి పాట, శివ అండ్ శివ కొరటాల గారు మీరు చేసే పనులు కూడా మీ సినిమాలో మంచి పనులు చూపిస్తున్నారు కాబట్టి ఈ పాట మీరు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, మేము అందరూ కోరుకుంటున్నాం. సో ప్లీజ్ లాంచ్ ఈశ్వర సాంగ్ లాంచ్